పోకో M3 ఫ్లాషింగ్. ఓకే, సో ఫైల్ ముందుగా మనం ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలి. ఇట్లా డౌన్లోడ్ అయిన ఫైల్ని మళ్ళీ ఏం చేయాలి మనం, ఎక్స్ట్రాక్ట్. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ కొడితే ఫైల్ అనేది ఇక్కడ మనకు ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది కదా. రైట్, ఈ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ దేంట్లో అన్లాక్ టూల్. దీంట్లో ఉన్న చిప్ సెట్ ఏదో కనుక్కొని ఫ్లాష్ చేయాలి. సో దీంట్లో ఉన్న చిప్ సెట్ ఏంటి ఇప్పుడు, క్వాల్కమ్. రైట్, క్వాల్కమ్ కాబట్టి ఇక్కడ మనం ఏం సెట్ చేయాలి, క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సెలెక్ట్ చేసుకొని ఫ్లాష్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని సెలెక్ట్ చేసేయండి. దాని తర్వాత బ్రాండ్ మోడల్, ఒకవేళ ఈ బ్రాండ్ మోడల్ హైలైట్ లేకపోతే సర్వర్ అనేది ఇలా క్లిక్ చేసేయండి. ఓకే, దాని తర్వాత బ్రాండ్ షామీలో పోకో M3. ఇదే కదా, సెలెక్ట్ చేసేసుకున్నాం. దాని తర్వాత ఫైల్, ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన ఫైల్ ఉంది కదా, ఇక్కడ ఫిర్మ్వేర్ అంటే ఫ్లాష్ ఫైల్. డౌన్లోడ్స్ లోకి వచ్చి ఇదే కదా, ఈ ఫ్లాష్ ఫైల్ ని ఓపెన్ చేస్తూ లోడ్ చేయండి. మళ్ళీ ఓపెన్, డైరెక్ట్ లోడ్. ఓకే, వచ్చేసింది కదా. సో ఫైల్స్ అన్ని వచ్చేసినాయి. ఇక్కడ ఫ్లాష్ కూడా హైలైట్ అయింది. సో నెక్స్ట్ ఫ్లాష్ పైన క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ వెయిటింగ్ ఫర్ డివైజ్ అని పడుతుంది. వెయిటింగ్ ఫర్ డివైజ్ అని పడిన తర్వాత అప్పుడు దీంట్లో ఈడిఎల్ పాయింట్స్, క్వాల్కమ్ అయితే ఈడిఎల్ మోడ్లో కనెక్ట్ అవుతుంది, ఒకవేళ మీడియాటెక్ అయితే బీరో మోడ్. రైట్, సో ఇప్పుడు ఈడిఎల్ కాబట్టి 2 పాయింట్స్ని షార్ట్ చేసి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వెయిటింగ్ ఫర్ డివైజ్ అని పడింది చూడండి. బ్యాటరీ రిమూవ్ చేయాలా, రిమూవ్ చేసేయాలి. బ్యాటరీ తీసేస్తున్నా. దాని తర్వాత ఇవి ఈడిఎల్ పాయింట్స్, ఇట్ లాస్ట్కి కేబుల్ షార్ట్ చేసి కేబుల్ ఇన్సర్ట్ చేయాలి. టైం తీసుకుంటుంది. లాక్స్ వెళ్ళినంత తొందరగా మనకు ఫ్లాషింగ్ అవ్వదు అక్కడ. రైట్, చూడండి తీసేసిన, ఇప్పుడు చూడండి ఫ్లాష్ అవుతుంది. అట్లా ఎక్కడి వరకు కావాలి, 100% అవ్వాలి. కింద ఉన్న 2% ఉంది కదా, అది 100%కి వెళ్ళింది అని అంటే అప్పుడు సక్సెస్ అయినట్టు. ఫ్లాష్ అయిన తర్వాత మొబైల్ ఆన్ అయితే ఫ్లాషింగ్ సక్సెస్. ఒకవేళ ఫ్లాషింగ్ లో మధ్యలో ఫెయిల్ అయినా, సపోజ్ డెడ్ మొబైల్ మీరు ఫ్లాష్ చేస్తారు అనుకోండి, మనకు సిస్టమ్ కనెక్ట్ చేస్తే CPU షో అయి స్టక్ అవుతుంది. డెడ్ మొబైల్ ఫ్లాష్ చేస్తున్నాం, మధ్యలో ప్రాసెస్ ఫెయిల్ అయిపోయినా, ఫ్లాషింగ్ తీసుకోకపోయినా కూడా దాని హెల్త్ ఇష్యూ ఉంటుంది. సో హెల్త్ ఇష్యూ ఉంటే మళ్ళీ మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే హెల్త్ రిపేర్ చేసి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఒకవేళ డెడ్ అయింది అనుకో, డెడ్ అయినా కూడా ఫ్లాష్ అవ్వదు, మళ్ళీ రీప్రోగ్రామింగ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, అది ఫైనల్. నడుతున్నాయా? రైట్, ఆల్రెడీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఓకే, లేదు కాబట్టి ఇట్లా ఫెయిల్ అని పడుతుంది. కొంచెం మళ్ళీ లోడ్ అయ్యి ఓపెన్ అవడానికి కొంచెం టైం తీసుకుంటుంది, వెయిట్ చేయాలి. అర్థమైందా ఫ్లాషింగ్? ఓకే.